ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన సత్యాన్ని ధ్యానించబోతున్నాము. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో 50వ వచనములో దేవుని ఆలయానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విషయం రాయబడిందండి. సొలొమోను రాజు దేవుని ఆలయాన్ని నిర్మించినప్పుడు అక్కడ ఉన్న ప్రతి చిన్న వస్తువును ఎంత శ్రేష్టంగా చేశాడో ఈ వచనం మనకు చూపిస్తుంది. ఈ వాక్యం మన ఆత్మీయ జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో ఈరోజు తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి రాజులు 7వ అధ్యాయంలో 50వ వచనాన్ని చదువుకుందామండి. మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూపకలశములను, అంతర్మందిరమును, అతి పరిశుద్ధమైన స్థలము యొక్క తలుపులకును, మందిరమును ఆలయపు తలుపులకును కలిగిన బంగారపు బందులను వీటన్నిటినీ చేయించెను. ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమాయెను. మరియు సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో మనం చూస్తే ఆలయంలో వాడే చిన్న చిన్న గిన్నెలు, కత్తెరలు, ధూపార్తుల నుండి గర్భాలయపు తలుపుల వరకు ప్రతి ఒక్కటి మేలిమి బంగారముతో, అంటే అత్యంత ప్యూర్ గోల్డ్తో చేయబడ్డాయండి. లోకంలో ఎవరైనా తలుపులకు, చిన్న చిన్న గిన్నెలకు అంత విలువైన బంగారం వాడతారా? వాడరు కదా. కానీ సొలొమోను మహారాజు దేవుని ఆలయానికి, దేవుని సన్నిధికి అత్యున్నతమైన ఘనతను ఇచ్చాడండి. దేవుని సేవలో వాడబడే ఏ వస్తువు కూడా తక్కువది కాదు అని ఆయన నమ్మాడు. ఈరోజు ఈ వాక్యం మనకు ఏం నేర్పిస్తుందంటే, నూతన నిబంధన కాలంలో జీవిస్తున్న మన గురించి అపోస్తలుడైన పౌలు, మీ శరీరం దేవుని ఆలయమని మీరు ఎరుగరా అని అడుగుతున్నాడు కదా. అవును ప్రియులారా, ఒకప్పుడు సొలొమోను కట్టిన ఆలయంలో నివసించిన దేవుడు ఈరోజు మీలో, నాలో నివసిస్తున్నాడు. మరి మన హృదయం అనే ఆలయంలో ఎలాంటి పాత్రలు ఉన్నాయి? మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన దేవునికి ఇష్టమైన మేలిమి బంగారం లాంటి పరిశుద్ధతతో ఉన్నాయా? దేవుని సన్నిధిలో వాడబడే ప్రతి పాత్ర పవిత్రంగా ఉండాలండి. మన జీవితాలు కూడా దేవుని మహిమపరిచే విధంగా మారాలి. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందామండి. మన హృదయాలలో ఉన్న లోపాలను, పాపాన్ని తీసివేసి దేవుని కొరకు అత్యంత శ్రేష్టమైన పాత్రలుగా, సువర్ణ పాత్రలుగా వాడబడటానికి మన జీవితాలను దేవునికి అప్పగిద్దామండి. ఇప్పుడు ఈ వాక్యం మన జీవితంలో ఫలించేలా చిన్న ముగింపు ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, మొదటి రాజులు 7వ అధ్యాయం 50వ వచనం ద్వారా మీ పరిశుద్ధ ఆలయపు ఘనతను మేము ధ్యానించటానికి మీరిచ్చిన కృపకై వందనాలు తండ్రి. సొలొమోను తన చేతిలో ఉన్న శ్రేష్టమైన బంగారముతో మీ ఆలయాన్ని ఎలా అలంకరించాడో మేము చూసాము. ప్రభువా, ఈరోజు మీ పరిశుద్ధాత్మ నివసించే ఆలయాలుగా మా హృదయాలను మీరు చేసుకున్నారు. మా హృదయాలనే ఆలయంలో పరిశుద్ధత, నీతి, భక్తి అనే శ్రేష్టమైన సువర్ణ గుణాలతో మేము మిమ్మల్ని మహిమపరిచేలా సహాయము చేయండి. మా జీవితాలలో ఉన్న లోపాలను తీసివేసి మీ సన్నిధికి యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని మలచండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి హృదయాలలో మీ వాక్యము ఫలించున్నట్లు సహాయము చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.